హలో ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతున్నాయా ఎప్పుడు ఎల్లుండా వచ్చిన అన్నాళ్ళం పాడుగారు నేను మొన్ననే ఇచ్చిన కాదు మొగిలి గారి దుకాన్లా గింత మైలే కొడుతున్నాయా మరి ఇవి రూపాయలు అనుకుంటాన్రా గుళ్ళ పెట్ట దీపాలు అనుకుంటాన్రా అయ్యయ్యా ఎండాకాలంలో నీళ్ళు ఆవిరైనట్టు కాబట్టి ఫోన్ల రూపాలు మాయే పిత్తది ఏం ఫోనో ఏమో ఇది నా పింఛన్ పైసలు అన్ని దీనికి పెట్టుడే కాబట్టి నీ ఫోన్ చల్లగుండా అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకైనట్టే కాబట్టి బుజ్జి ఏంద గిడ కూర్చున్నాం ఇంట్లో జాగలేనట్టు ఇల్లు ఉండేం లాభం లేకేం లాభమే ఆ ఉడకపోతకు నా పంచపానాలు పంచతంత్రాలు ఆట ఆడుతున్నాయి ఎరికేనా ఫ్యాన్ ఖరాబ్ ఎన్ని రోజులు అవుతుంది ముసల్లానా ఇంట్లో సక్క నిద్ర పడుతుంది అనుకుంటానవా 4 దిక్కులు బొర వరకు నా పూలు బొక్కలు అరుగుతున్నాయి ఇంట్లో అందుకే నచ్చి గిడ కూర్చున్నా నిజమేనా బుజ్జి ఫ్యాన్ తిరగకపోయేసరికి పొయ్యి మీద నీళ్లు మసిలినట్టు మసులుతుంది పానం అంత ఇంట్లో ఈ ఎండాకాలం ఎట్లెళ్తుందో ఏమో బోరగుండు మీద తాటి పండు పడ్డట్టు పొయ్యి ఎండాకాలంలో ఖరాబ్ కాదు నీ ఫ్యాన్ చల్లాగుండా అందుకేనే అట్టుకై నచ్చి చెట్టు కింద కూర్చున్నా నేను లేకపోతే ఆ ఇంట్లోనే నాకు గోరి కట్టి ఊరి మీద తిరుగుతూ నువ్వు అవునే బుజ్జి ఈ ఎండాకాలం వెళ్ళేదాకా ఈ చెట్టే గత అయ్యేటట్టుంది మనకేం చేద్దాం మరి కాదని ఇంట్లోకి పోయినామనుకో కాళ్ళ కంకోలు అవుతుంది మన కథ మళ్ళా రేకులు ఇల్లాయి ఈ దగడు చల్లాగుండా దగడిచ్చి చంపబట్టే ఏం చేద్దాం చేద్దామని ఈ అని ఇగిలితే ఎట్లనే ముసల్దానా ఈ వడగాలులకు గొడగొడ ఏడ్చుకుంటుందామా బయట ఫ్యాన్ ఖరాబ్ అయితే ముసల్దానా మంచిగా కూలర్ కొంటే కాలర్ ఎగిరేసుకుంటా తిరగచ్చుగా బయట ఏంది కూలరా అండుకొని పప్పే గతిలేదురా దేవుడు అంటే పండుకొని పరుపు కావాలన్నట్టుంది నీ కథ ఈ కరువు కాలంలో కూలర్ ఎడికెళ్ళొస్తుందే పొల్లా మీ అయ్యగారు సంపాదించిండా లేకపోతే మీ తాతగారు సంపాదించిండే రూపాయలు ఏడున్నాయి మరి ఎట్లనే ఇక గాలమేయ గాని షాప ఇక్కాలంటే ఏడికెళ్ళైతది మెడ తీసుకుంటా ఈ వడగాలు వన్నావా ఈ అబ్బా సత్తనమే అంటే సాత్రాలు అవుతుంది ముసలి పోడుగాను ఏందేమో ముసలిది అనుకుంటా ముక్కిర్తన్నావు మరి ఏం చేయాలి పడుసు అనుకుంటా పని అన్నా కూలర్ కొనమంటే కొన్నది కానీ బాగా కోపానికి వస్తుంది నాసొంటి అందంగా ఆడదేవతన్నా చెమ్మ చెక్కలు ఆడుకుంటానికైనా చెట్టు కిందికి వస్తుందా అని ముసల్దానా చూడుకో వస్తుందా ఏమో ఈ ఉడకపోతకు బాగానే గురుకులాడుతాను గాని అగో నన్నేం చేయమంటావే మరి ఉరికిలాడిన పేరు చెప్తున్నావు పడ్డ పించినంత బలారం లెక్క ఒడిచే ఏం చేయమంటావు ఏం చేయాలంటే ఎట్లనే ఎవరన్నా పిలిపించి ఆ ఫ్యాన్ మంచిగా చేపిస్తే ఏమైతుంది గిట్లనే ఎండకెండి పిండి దగ్గర రాలమంటావా మరి ఎవరైనా పిలిపించి ఆ ఫ్యాన్ మంచిగా చేపిపో చేపిత్తా నిన్నగా బక్క భావన్ గా నీ ఆరాబా ఆడకమంటే మాకు కరెంటు పని రాదని ఎగబెట్టిండు లేకపోతే గివర్ రాకుండా పాను అట్లనే మరి అట్లనే ఆ ఫ్యాన్ ఆ రేకులకు ఇడిచిపెట్టి మనం గిట్లనే ఈ చెట్టుకు చిక్కుకపోదామా చెట్టుకు చిక్కుకపోవడం ఎందుకే మన ఊళ్ళే ఎసొంటి కరెంటు పనినైనా కాదనుకుంటే చేసేటోడు ఒక్కడు ఉన్నాడు ఆయన తీసుకొచ్చి చేపిస్తాగు కరెంటు పనిని కాదనుకుంటా చేస్తారా ఏవలే వాళ్ళు ఎలక్ట్రీషియన్ తిరుపతి ఆయన చెయ్యి పడితే కాలిపోయిన ఫ్యాన్ కూడా గిర్ర గిర్ర తిరుగుతుంది ఆగుకుంటా ఏది ఖరాబ్ అయినా ఎంబడి పడి చేస్తాడు నేను పోయి తీసుకొస్తాగు చెప్పను పోలేవే ఏం కూర్చొని చూస్తాను అట్లనే ఆ పోనీ ఇచ్చిపో ఇంకో ఇంత సారసింగులు ఏమవుతుంది పెట్టు అరే రమేష్ అన్ని పనులు నేనే చేయన్నారా ఈ చిన్న చిన్న పనులన్నీ చేయవాను చేత్తా తిరుపతి సేటు మెల్లమెల్లగా అన్ని నేర్చుకుంటా కరెంటు పని కాడ తొందర పడితే కాకి లెక్క మాడిపోవడం అవుతుంది తాత్పరంగా నేర్చుకుంటది అరే నువ్వు నా దగ్గర పనికి చేరి తక్కువ సంవత్సరం అవుతుంది అన్ని ఇప్పి కుప్ప పెట్టాలి కానీ గిట్ల అయితే ఎట్లరా పాలు తాగే పోరుడు పావులాట ఆడినట్టు చేస్తావు నువ్వు పనిని అయ్యో తిరుపతి సేటు నీ అంత ధైర్యం నాకుండద్దా నువ్వంటే కరెంటు వైర్లను దండ లెక్క పట్టుకొని మొండిగానైనా ఉంటావు నేను గట్ల కాదు కదా వైర్లను చూస్తేనే నా టైర్లు అనుకుతాయి మరి ఏం చేయమంటావు నన్ను గిట్లయితే ఎట్లరో నా దగ్గర ఉండి ఒక రేవును పడతావు అనుకుంటే సాగు భయపడతావు కరెంటు పని అంటేనే కట్టం పని భయపడితే బతుకుండది
గా కటింగ్ పేరీరా. చేత తీయరా అది సేటు పుట్టుడుతోనే నడతారా అందరూ వెనక ముందు అయితే కావచ్చు కానీ ఉనక లెక్క దునుకుడే పని వచ్చిందంటే. అరే రమేష్, పని అయిపోయిందిరా, పొలం బిలు. తాత ఓ తాత ఏదా తాత ఇక మీ పని అయిపోయింది. ఈ కంచెలి మీ కరెంటుకు ఏం రాందిలేదు. మా తిరుపతి సైడ్ చేసిండంటే ఆ కరెంటే భయపడాలి కావాలంటే. అరే రమేష్, ఆ ముచ్చట్లు తర్వాత రా, అసలు ముచ్చట అడుగు. తాత ఇక పైసలు ఇస్తే మేము పోతామే. బాగా ఆకలి అవుతుంది. పొద్దుగా అంచెలు తిరిగి తిరిగి ఉన్నాం. పైసలు ఎంతరా? ఇక బాగేమి ఇస్తావే, ఓ 500 ఇవి చాలు. ఎందుకంటే ఇక ఇద్దరం వచ్చినాం కదా. 500? ఇగో చెట్టు. నీ ఎండ చల్లకుండా ఏం ఎండ కొడుతుంది ఏమో ఎత్తిపోయినట్టు ఎండలో తిరుగుడు కాబట్టే. ఏడి తిరుపతి చల్లకుండా ఎలక్ట్రిషియన్ తిరుపతి హావో గీళ్ళింటి కాడున్నారా? ఓ ఎలక్ట్రిషియన్ తిరుపతి, ఏమైనా తిరుపతి నువ్వు గీడున్నావా? నీకోసం మీ ఇంటికి వస్తాను కాదు. నా కోసమా? ఎందుకు పోసావా? ఏమైంది? నీతోటి చిన్న పని పడ్డదో పిల్లగా చెత్తమేమో నచ్చిన బర్ర దగ్గరికి వచ్చి పాలిస్తావా అన్నట్టున్నది. పోతావా నీ ముచ్చట? మా తిరుపతి చేటు ఉన్నదే పని చేస్తానికే. మళ్ళీ నువ్వు పని చేస్తావా అని అనుమానం కొద్ది అడిగితే ఏందన్నట్టు? ఏం పని చెప్పు చేస్తాడు, ఏం పని చెప్పు చేస్తాడు. ఏంద్రో కొట్లాట కోతలకైతే కొండంగచ్చి కోపం చేసినట్టు నేను గైరనంటే నువ్వు సిరుబురలు ఆడబడితే నీ జోలికన్నా వచ్చినాన్రా నేను? ఏ తిరుగులేదు కరువు లేదు కానీ నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. వాంతో ఏమవుతుంది? మా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతలేదో ఈ పిల్లగా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మా తిరుపతి చేటు నచ్చి తింపమంటావేంది? అరే బక్కోరా, నీ పక్క బక్కలు కుదితే బొక్కలు బొర్ర బక్కలు పడతావు చెప్తాన్నా. పానం లేకున్నా కానీ పక్కన బాగుంటది ఎవరా నీకు? నేను అన్నది గట్ల కాదురా, ఫ్యాన్ ఖరాబ్ అయింది తిరుగుతలేదు వచ్చి చూస్తురా అంటన్నా. ఓ గట్ల చెప్పు మరి. మా తిరుపతి చేటుతో కారాటం ఆడుతున్నావు కావచ్చు అనుకొని కరెంటు వైర్లు పట్టుకున్నట్టు అయింది నాకు. అరే నీకు పందప్ప అన్నతారా పోసావా? నాకు వీలు కాదు, ఆకలి అవుతుంది, పని ఉంది. ఏ నీ పని చల్లా ఉండే పని ఎప్పుడు ఉండేదే గాని ఇంటికాడ కోడి కూర రావు, ఆకలి అయితే తింటూ గాని ఫ్యాన్ నడతలేదా? నీ జరని దండం పెడతా, ఎండకు కుడికెండినట్టు ఎండుతాను ఇంట్లో. జరగా ఫ్యాన్ మంచిగా చేసి పుణ్యం కట్టుకోరాదు. అయ్యో పిల్లగాడు, కోడి కూర అని నన్ను కూడా ఏం అనుమాన పడతానవేందో కొత్త పెళ్లి పిల్లగాని లెక్క. దా తిందువు. ఇక పన్ను అనగా కూడా ఒక దగ్గర రమ్మంటాను కదా, ఇక పోదాంపా. అరే పారా, ఇక రాండ్రి చేసేద్దాంపా. నీ ఎండలు చల్లకుండా ఎండాకాలం వెళ్ళదాకా పోసే ఉన్నదో ఏ చెట్టు కిందనన్న వందామన్నా కానీ అడగాలు రావట్టే. ఆ ఫ్యాన్ చల్లకుండా తిరగంగానే గిర్ర గిర్ర అయింది, ఆ కత్తం బంద్ పడ్డది. రాండ్రి మొన్నటి సంది సావై సత్తన్నం ఇంట్లో ఫ్యాన్ తిరగక. ఇక మా మనవరాలు అయితే గాలి కత్తర్ అవుతుంది. ఇక గీదే ఫ్యాన్ చూడు రిజరా బాంచను. సుశీల, ఓ సుశీల, ఫ్యాన్ అంటే ఏదైనా ఇగో ఎలక్ట్రిసిటీ తిరుపతి తీసుకొచ్చిన చూస్తుదా. రమేష్ దయ్యా నుంచి దడుచుకున్నాడా? గిట్టేనేమైందిరా? ఈ ఫ్యాన్ ఆడ చూడరా ఏమైందో. నేనా చదువురాను నీ సంతకం పెట్టమన్నట్టున్నది సేటు నీ ముచ్చట. నాకేడ చేస్తుంది? నేను గంత ఆరుపారైనాక తీరుపార చేసుకోపోదునా నీ దగ్గరికి ఎందుకు తపానికి? అరే గట్ల కాదురా, సగం తెలుసుకొని సంగ ఎగురుతావేదో రమేష్ రా. ఆ ఫ్యాన్ మీదున్నారా,
నేను మీకెక్కి తేనా మీది పనాలు మీదే పోతాయి. నువ్వు ఎక్కి చదువుకోరా నేను చెప్తా గాని. ఏమైందో తిరుపతి? ఈ ఫ్యాన్ చూడమంటే ఏమో చెట్ల కింద ముసలోళ్ళు కదా కూర్చుని ముచ్చట్లు పెట్టినట్టు పెడతారు. చూడురు ఫ్యాను. చూస్తాడు చూస్తాడు. అరే రమేష్, విగ్రహం లెక్క నిలబడవేంద్రా? ఇగో ఈ కుర్చీలు వేసుకొని చూడు. ఎక్కురా ఏం కదా ఎక్కు. ఎక్కు అడేటు తిరుపతి సేటు కటింగ్ ప్లేట్ ఇటు అందుకో. పోషావా ఈమె ఎవరు? ఇదా నా మనవరాలురా. మరి ఎప్పుడు కనిపించలేదు, ఏడుంటది? ఇది ఎక్కువ బయటికి రాదురా. నీ లెక్క గాలికి తిరిగేది అనుకుంటున్నావా? ఏడబడతాడా కనబడటానికి? అయినా నువ్వు ఫ్యాన్ మంచిగా చేసడానికి వచ్చినావు, అదే నవ్వ లెక్క రాసుకుంటానికి వచ్చినావురా. గవని నీకెందుకురా పని గాని? అయ్యో పోషావా, ఇప్పుడు నేను ఏమన్నా గంతకరానికి రావడుతుంది. తిరుపతి సేటు ఏం చూస్తాను? గా కట్టరిటి ఇగో వైర్ ముక్కి అట్టనే. ఇగో టేపిటి. ఇగో మంచిగా మంచిగా టేపు. ఇగో మంచిగా గట్టి కట్టు కట్టు. ఇంకో 2 వరుసలే గట్టిగా అయ్యి. ఓకే. సుశీల కొన్ని మంచినీళ్ళు ఇయ్యే. ఎందుకు? ఎందుకా? మంచినీళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? తాగటానికి కాదా? అన్నం ఎందుకు అంటుకుంటారు అంటే గోడకు సున్నం కొట్టడానికి అంటున్నట్టు వెనకటికి నీ అసంటి దేవతో నీళ్ళు ఎందుకోపా? అబ్బా ఎందుకు పోసావా? పాపం గామని తింటాను. ఏదో తెలివక అడిగిన తీయరాదు. ముత్యాంత మాట ముంగిసనంటే పాము పనులు కొరికినట్టు వాళ్ళ మనవరాలు ఆమె మందలిస్తే నువ్వేంద్రా చిందులెత్తావు పని కానీ? అయ్యో అయిపోయింది సేటు, ఆగరాదు. పోసావా అయిపోయింది. ఇక నీ ఉడకపోతా ఊరిసిపెట్టి పోవాలా చూడు. రేకులు ఎగిరిపోవాలి, గట్లత్తది గాడుపు. అత్తే నయమే తీయరాదురా. నీ కాళ్ళ పొద్దు లగ్గం గాను ఉడకపోతల వండకుండా చేసినావు మమ్మలను. మరి ఏంది అనుకుంటున్నావు పోసావా? మా తిరుపతి సైడ్ ట్రైనింగ్ అంటే ఇక ఫ్యాన్ ఎత్తా తిరుగుతా చూడురి. అబ్బా ఈ గాడు పచ్చిన మోలే నాకు లాటరీ తలగ ముందుకే ₹1 కోటి వచ్చినంత సంబరం అవుతుంది. నిజంగానా? మీ సంబరం చూస్తా అంటే నాకు సంబరం అవుతుంది. ఎందుకో నువ్వెందుకు అనుకురా, సందుకు అందుకొని చంపుతా. పని చేయరా అంటే 10 మాటలు మాట్లాడతావు, ఏతులు కొట్టరా అంటే 8 ముచ్చలు పెడతావు. ఏం చూస్తున్నారా? పని అయిపోయింది కదా, పోదాంపా. పోసావా పైసలు పోవాలి, పని ఉంది. ఏ పాటో ఈ పైసలు? 500. ఏంటి 500? నీ పిల్లగా నీకు చుట్టాలు తెలియదు, దూరపోలు తెలియదు, దగ్గర తెలియదు. 400 పట్టు. మీకు 400లేనా? అరే పోదాం పారిగా. నీ పోడు వాగలవను, పోదాం ఆగరాదు. నువ్వు అసలు ముచ్చట్ని మర్చిపోయినావు. ఏంటిరా? పోసావా కోడి కూర అండి నా బుక్కడంతా తినిపోదురా అనలేదా? అన్నదిరా. మరి ఇక పొద్దుటికి వెళ్ళి తిరిగి తిరిగి నెరివట్టున్నాం. నువ్వద్దనే తిరుపతి అప్పుడే ఆకలి అవుతుంది అన్నది కదా, బుక్కడంతా తినిపోండి, చేతులు కచ్చుకపోర్రి. పరా పోసావా ఇక పోయేస్తాం. కోడి కూర మస్తున్నది, కొంచెం కడుపు నిండా తిన్నా. లోపలికాయ బుజ్జి. తిరుపతి సైడ్ ఏంద్రా? ఇక పని అయిపోయింది కదా, నేను పోన్నా ఇంటికి. ఈ ఎలక్ట్రీషియన్ పని ఏందో గానీ 7 కొండలు ఇంకా కనబడతాడు నాకు. మరి వాటికినే అనుకున్నారా ఎలక్ట్రీషియన్ పని అంటే? సచిన తాతలు కూడా సలాం కొడతారు. నువ్వు ఓరయ్యగా ఇల్లుని కలరిస్తాను కదా. సరే తిరుపతి సైడ్, ఏమైనా పని ఉంటే ఒక ఫోన్ కొట్టు, నీ లుక్కు దింపే వరకు టక్కున తేలుతా ఇడ. సరేనా? పోయేత్తా. సరే పోరా.
నీ అక్క పోరిని ఒక్కటి దెబ్బకు పడగొట్టిన గట్లుంటది రమేష్ గారు అంటే. ఏం చెప్తుందో ఈమె, ఉన్నది ఆయటన పోయిందా? ఎటు పోతుంది? పొద్దున్నే ఫ్యాన్ మంచిగా చేసినా కదా, ఫ్యాన్ గాలికి మంచిగా కాలు మీద కాలేసుకొని పండవచ్చు. ఏది ఏడ కనబడతలేదు. ఇంట్లోన్నదా బయట ఉన్నదా? నీ సీమలు సల్లాగుండా అట్టి దానికి కూడా పడుతున్నాయి. ఆగో ఏంద్ర రమేష్ మళ్ళీ వచ్చినావు? ఏమన్నా ఇసురగిట్ట మర్చిపోయిన వారా? ఏ ఇసిరం మర్చిపోవుడు కాదు పోచావా, మరి అప్పుడు ఫ్యాన్ మంచిగా చేసినా కదా, మరి అది తిరుగుతుందా లేకపోతే మరవాడు ఆగుతుందా అని అడుగుదామని వచ్చిన. ఎట్లా తంది గాడుపు? ఏ ఫ్యాన్కేందిరా, తాటాకులతో టూపినట్టు వస్తుంది గాలి, దానికి ఏదో రోగం వచ్చి ఆగింది గాని అట్టిదనుకుంటున్నావా రా ఫ్యాను? మా అవ్వగారు నా లగ్గంలో పెట్టిండ్రు బండకు బండ. ఇప్పుడు అసొంటి బాలు దొరకదు వినబట్టదా? అవునా? అంటే నీ అంత ముసలి అయితే ఫ్యాను, వెనకటి కాలం ఇసలంటే బండంతా మొండి, గట్లెట్లా ఖరాబ్ అయింది మరి ఫ్యాను? ఏ మొన్నగా నడువా గాలి దువారం పెట్టినప్పుడు కరెంటు వైర్లు ఊగినాయి రా, ఉయ్యాలు ఊగినట్టు. గా కాడికి వెళ్ళి నడతలేదు ఫ్యాన్, ఏమైందో ఏమో. అగో గీ పాపాలు చేసినోడేంది మళ్ళీ వచ్చిండు? వీడు పాపాలు చేస్తాడు కాదే, బిచ్చిరి ముఖం దాన రిపేర్ చేస్తాడు. వెనకటికి నీ అసొంటిదే బుద్ధి చెప్పే బుజ్జమ్మ అంటే జీడితు తెచ్చుకొని మాడంతా ఊసుకోమన్నదట. అని పొద్దుగానే చూస్తే మర్చిపోయినవానే? నేనేమన్నా సినిమా హీరోనా పోసావా సూసుడితోనే ఆదుకుంచుకుంటానికి? పాపం మర్చిపోయింది కావచ్చు, తీయరాదు. అవును మర్చిపోయినా, లేకపోతే అన్ని మత్తుకుంటాయి ఎరికేనా? నన్ను గంగలో కలుపుడు ఎవ్వరితోటి కాదు. నెల కింద చూసిన వాటిని కూడా గలగల చెప్తా అవి ఎట్లున్నాయి అని. నీకు పొద్దుగాల తిన్న పప్పే మతుకుండదు గాని ఆరం కింద తిన్న కారం మంచిగా లేదన్నట్టున్నది నీ కథ. సప్పుడు అంటూ నీకెందుకే అవన్నీ? అయ్యో మాట్లాడని తీయరాదు పోసావా, ఎందుకు ఆమె నోరు తెరవంగానే కారు పట్టి కుదినట్టు చేస్తాను పాపం? నువ్వు చెప్పు, ఫ్యాన్ తిరుగుతుందా మంచిగా? ఎట్లా తంది గాలి? చల్లగా వస్తుందా? మంచిగానే తిరుగుతుంది. మొన్న రాక ఇంట్లో బుద్ధి కాలేదు కానీ ఫ్యాన్ తిరిగిన కాడ నుంచి ఇంట్లోకెళ్ళి ఈతలకి వెళ్ళ బుద్ధి అయితే లేదు. ఎందుకెళ్ళ బుద్ధి అవుతుంది? నా పానం తీసి చానుగా మాట్లాడుతున్నావు ఇంకా. ఏ పోసావా, గామెనేమంటావు పాపం? ఆమె ఏమంటాంది నిన్ను? అయినా ఆమె అంటే నీకేమవుతా చెప్పు. ఇగో పోసావా, మళ్ళీ గిట్లా మీ ఫ్యాన్కి ఏమన్నా అయిందనుకో నాకే చెప్పుర్రి. మా తిరుపతి సైడ్కు అసలు పని రాదు మన రాదు. ఇగో పనంతా నేనే ఎత్తా, పని నాది పతారైనది. మీరైతే నాకే చెప్పుర్రి. మొన్న నెంబర్ లేదుగా మా దగ్గర. నెంబరా? నెంబర్ నేను రాసిస్తా కదా, అట్లాగు. ఇగో ఇటుదిక్కు నా నెంబర్ రాసిన, దీనికి వేయిర్రి. ఇగో దీనికైతే చేయకుర్రి, మా షేట్ నెంబర్, సరేనా? ఇగో ఇక ఈ కంచెలు ఏం పనున్నా నాకే చెప్పుర్రి, సరేనా? సరేరా చెప్తాం పో, నీ కడుపు చల్లాగుండా. సరే మరి పోయేత్తా. పాయ ఇంతకు మొన్నడుస్తుంది రమేష్ గాడు పనికత్తలేడు, ఫోన్ చేస్తే లాడతలేడు. ఒకసారి ఫోన్ చేస్తా. అగో మళ్ళా ఫోన్ కడిగేస్తాడు వీడు. వీడు ఎక్కడున్నాడు అసలు, ఏం చేస్తాడు? పోషవా, ఓ పోషవా, మా రమేష్ కనిపించిందా? ఫోన్ చేస్తే లావడతలేడు. కనిపించలేదు తిరుపతి, మొన్న వచ్చిండు అంతే. సరే కాని పోషవా, నువ్వేంది గాయ గాయ తిరుగుతున్నావు? ఏమైంది? మా మనవరాలు కనబడతలేదు తిరుపతి. ఎన్నడు ఇల్లు దాటి ఫోన్ చేయాలి, ఎందుకో పోయింది, ఎటు పోయిందో ఏమో మరి. వాళ్ళ దోస్తుగాళ్ళ ఇంటికి పోవచ్చు పోషవా, నువ్వు ఎందుకు బాధపడతావు? మా అత్తది ఆమె చిన్నపిల్లనా? దానికి సోపతి గాళ్ళు ఎక్కడుందో తిరుపతి, ఇల్లుకే ఎరక దానికే ఎరక గంటే ఎటు పోదని. ఎన్నడు పోంది ఎటో పోయింది మరి. నానమ్మ నేను వచ్చిండే. సుశీల ఏందో గంట పని చేసిర్రు,
నాకు చెప్పక చేయక పెళ్లి చేసుకున్నారా? చెప్పి చేసుకుంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని చెప్పకుండా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు మమ్మలను? చంపుతారా? మీ బెదిరింపులకు భయపడేటోడు కాదు ఈ బక్క రమేష్ గాడు. భయపడవు అని మొన్నటిసింది ఫోన్ చేస్తే ఆడతలేవు గందుకేనారా? మొన్న ఫ్యాన్ రిపేర్ చేసేటప్పుడు నీ సూపులు చూస్తేనే తేడా అనిపించిందిరా. కానీ గింత మాయలే గిట్లేత అనుకోలే. అవురే రమేష్ గా, మొన్ననే నా మనవరాళ్ళు చూస్తే గింత మాయలే పెళ్లి ఎట్లా చేసుకున్నారా? మరి ఎప్పుడు చేసుకోమంటావు పోచవా? 1 సంవత్సరం తర్వాత చేసుకుంటే సరే అంటావా? 1 రోజు చాలు పోచవా ప్రేమ ఉట్టడానికి. 1 రోజు చాలు పోచవా ప్రేమ ఉట్టడానికి. ఒక్క రోజు చాలు గాని పనికి తీసుకొచ్చిన పాపానికి నన్ను బదనం చేస్తావురా? ఏ తిరుపతి, నా మనవన్ని ఏమైనా మంచిగా ఉండదు మరి చెప్తాన్నా. ఏంది నీ మనోడా ఇదే పడుతుంది? ఇప్పటి సందే నా మనవరాలకు లగ్గం అవుతుందో కాదో అనుకున్నా గానీ రమేష్ గారు చేసుకున్నాడు. ఆన్నంటవేంది నువ్వు? ఇంకోసారి ఏమనుకు చెప్తాన్నా. ఇన్నవా తిరుపతి చెట్టు? నన్ను ఏమనద్దు, మా పోషవ ఊకోదు. అవును, ఈమెకు పెళ్ళెందుకు కాదనుకున్నాం? మరి మంచిగానే ఉన్నది కదా అందంగా. నీ అందం చల్లగుండా అది కొద్దో గొప్ప మంచిగానే ఉంది కానీ అందంగా తెలివే లేదురా. ఎడ్డిది, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, ఎట్టుండాలో తెలియదు. మనం ఒకటంటే అది ఒకటి అంటది. ఇప్పుడు ఒకటి చెప్తే అప్పటికోటి అడుగుతుంది. అది ఎడ్డిదా అంటే నేనేం తెలియదని చేసుకున్నానా? మరి లేకుంటే ఏందిరా? నీ అందం చూసి నేను తీసుకున్నా అనుకున్నావురా బక్క ఎత్తులోడా? ముసల్దానా ఇగో ఈయన నాకు దండలేసిండే, నువ్వు కూడా వేసుకో. నాకు అద్దు బిడ్డ బాంచాను, మీరే వేసుకోవాలి. నువ్వే ఉంచుకో. రాదు బిడ్డ ఇంట్లో కోదా. మంచిగా అయిందారా? ఇక ఇంట్లో కట్ట ఓ. no, 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 no. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ అయితే గట్టి కొట్టురే. ఇంకా ముచ్చట్టుల్లా మీరు ఎక్కడి నుంచి చూస్తారో మీ ఊరి పేరు కామెంట్లలో పెట్టుండ్రి. బాయ్.